వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి పుకెట్ బయలుదేరుతున్నాము. ఆల్రెడీ టేకప్ అయింది ప్లేన్. మీరు ప్లేన్ నుంచి బయట దృశ్యాలు చూస్తున్నారు. బస్సులో వెళ్తే మనకు 750 బాట్స్ అవుతుంది. బట్ ప్లేన్ది కూడా మాకు దాదాపు 950 బాట్స్లో మనకు ఈ టికెట్ దొరికింది. సో అందుకోసం మేము ప్లేన్ తీసుకున్నాము. 200 బాట్స్లో ఏముందని చెప్పి ప్లేన్ తీసుకున్నాం. బస్సులో వెళ్తే మనకు 12 అవర్స్ జర్నీ. 4:30కి అలా స్టార్ట్ అవుతుంది మోచిత్ బస్ స్టాండ్ నుంచి. బట్ మనకు ప్లేన్లో అయితే మనకు 1 అవర్ 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. కాస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది 950 బాట్స్, అది 750 బాట్స్. మీకు లోకల్ థాయిలాండ్ ఒక క్రెడిట్ కార్డ్ అలా ఉంటే కరెక్ట్గా 950 బాట్స్ అవుతుంది. అదే మీరు ఇంటర్నేషనల్ కార్డ్ యూజ్ చేస్తే మీకు కొంచెం 200 బాట్స్ అలా ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏదో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఇస్తున్నారు. సో మనం దాదాపు పుకెట్కి రీచ్లో ఉన్నాము, దగ్గరలో ఉన్నాము. మనకు అక్కడ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి చూడండి. పైనుంచి మనకి ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఐలాండ్స్. ఇవి ఫీఫీ ఐలాండ్స్ కాదో తెలీదు. బట్ మనం వెళ్ళే ఫీఫీ ఐలాండ్స్ కూడా దాదాపు ఈ విధంగానే ఉంటుంది. చూడండి, కొద్దిగా జూమ్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనం వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అది మనం ఫీఫీ ఐలాండ్స్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు పబ్లిక్ అయితే దిగాము. ఈ పబ్లిక్ బస్లో 100 థాయ్ బాట్స్కి మనకు పతంగ్ తీసుకెళ్తారు. ఇలా కాకుండా మినీ బస్ సర్వీస్ కూడా ఉన్నది 180 బాట్స్కి. అది మీ డైరెక్ట్ మీ హోటల్ రూమ్ దగ్గర బుక్ చేస్తుంది. ఇది మాత్రం పబ్లిక్ బస్ కాబట్టి ఇది ఆ పతంగ్ అనే మెయిన్ సెంటర్ దగ్గర దించుతారు. అక్కడ నుంచి మనం హోటల్కి వాక్ చేస్తూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లా బయటకు లెఫ్ట్లో రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ముందుకు వెళ్ళిపోతే డైరెక్ట్ అక్కడ మనకు అన్ని మినీ బస్ సర్వీస్, క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి. అది తీసుకుంటే 180 బాట్స్లో మీరు మీ హోటల్ రూమ్ దగ్గర డైరెక్ట్ మీ హోటల్ రూమ్ దగ్గర దించేస్తుంది. అలా కాకుండా మీరు కొంచెం ఇంకా బడ్జెట్లో ప్లాన్ చేస్తే మాత్రం ఇలా పబ్లిక్ బస్ ఉంటుంది. మీకు బస్ మీద కూడా రాసింది చూడండి 100 బాట్స్ అని. ఈ 100 బాట్స్లో మీకు పతంగ్ తీసుకెళ్తుంది. మనం వెళ్ళేది పతంగే కాబట్టి పతంగి 100 బాట్స్లో తీసుకెళ్తుంది. మరియు పతంగ్ వెళ్ళడానికి దాదాపు 1 గంట అవుతుందండి. సో మీకు ఎక్కువ సామాన్ లేదు, పిల్లలు లేరు, మీరు ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్తారంటే మీరు ఈ 100 బస్లో వెళ్ళండి. ఆ సెంటర్ దగ్గర నుంచి మీరు మీ హోటల్ నియర్ బై ఉంటుంది కాబట్టి జస్ట్ 5-10 మినిట్స్ వాక్లో మీరు మీ హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా పిల్లలు, ఫ్యామిలీ పెద్ద ఉంది, చాలామంది ఉన్నారంటే మీరు ఇక ఆ మినీ బస్ సర్వీస్ తీసుకుంటే మీకు డైరెక్ట్ 180 బస్ తీసుకొని డైరెక్ట్ మీ హోటల్ ముంగడే డ్రాప్ చేస్తాం. మేము బడ్జెట్ ట్రావెలర్స్ కాబట్టి ఇలా ఈ 100 బాట్స్ పబ్లిక్ సర్వీస్ బస్ తీసుకున్నామండి. చూడండి, స్టార్ట్ అయినాము. ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది మనకు పతంగ్ రీచ్ కావడానికి. ఈ రోడ్ మీద దృశ్యాలు చూపిస్తున్నాము చూడండి. ఇప్పుడు మనం పుకెట్ సిటీలోకి రీచ్ అయ్యాము. దాదాపు ఇది నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇక్కడ రెస్ట్ తీసుకోవడమే. మార్నింగ్ ఫీఫీ ఐలాండ్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా ఎయిర్పోర్ట్లో, అక్కడికి వెళ్తాము. మీరు ఈ ప్యాకేజు మీరు సిటీలోనే మీరు ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడ సరౌండింగ్స్లో అక్కడ తెలుసుకొని అక్కడే బుక్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో కొద్దిగా మీకు ఎక్స్పెన్సివ్ పడుతుంది. మేము చేసిన మిస్టేక్ అదే. ఎయిర్పోర్ట్లో మాకు దాదాపు పర్ హెడ్ 200 బాట్స్ ఎక్కువైంది. సో మీరు లోకల్ ఎంక్వైరీ చేసి అక్కడే బుక్ చేసుకోండి.
ఎయిర్పోర్ట్లో మాత్రం అవాయిడ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పుకెట్ నుంచి పీపీ ఐలాండ్స్ పోతున్నాము. ఇది ఒక ప్యాకేజ్ అండి, మనకి స్పీడ్ బోట్లో తీసుకెళ్తారు. ముందుగా ప్రతి హోటల్ నుంచి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారు. ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. ఈ ప్యాకేజ్ కోసం కొద్దిగా రీసెర్చ్ చేయండి, బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. ఇప్పుడు ఇది స్పీడ్ బోట్లో, ఇది స్పీడ్ బోట్ అండి. స్పీడ్ బోట్లో కూర్చున్నాము ఆల్రెడీ. ఆమె మా గైడ్ జెన్నిఫర్ అని. స్పీడ్ బోట్ స్టార్ట్ అయింది. దాదాపు ఒక 45 మినిట్స్ ఉందండి డిస్టెన్స్ మనకు పుకెట్ ఐలాండ్ నుంచి పీపీ ఐలాండ్స్, మాయా బే అటు పోవడానికి దాదాపు ఒక 45 మినిట్స్ మనకు స్పీడ్ బోట్లోనే పడుతుందంటే మీరు మామూలు బోట్లో వెళ్తే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. డిస్టెన్స్ ఉన్నది ఇది. మనం దాదాపు పీపీ ఐలాండ్స్కి దగ్గరలో ఉన్నాము. ఇవి అక్కడ ఉన్న మీద చిన్న ఐలాండ్స్, పీపీ ఐలాండ్ కాదు కానీ ఆ పీపీ ఐలాండ్లోని భాగమే ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఐలాండ్స్. వీటిని వికింగ్ కేవ్స్ అంటారండి. కేవ్స్ లోపలికైతే తీసుకెళ్ళలేరు, దూరం నుంచే చూపించారు. వికింగ్ కేవ్స్ అవి. ప్యాకేజ్లో వికింగ్ కేవ్స్ అని కూడా ఇంక్లూడ్ చేస్తారు, కానీ అక్కడ ఆపి కేవ్స్ లోపలికైతే తీసుకెళ్ళలేరు, దూరం నుంచే కేవ్స్ అని చెప్పి చూపించారు అంతే. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూడండి ఐలాండ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. పైనుంచి పుకెట్ వెళ్తుంటే పైనుంచి కూడా ప్లేన్ నుంచి కిందకి చూస్తుంటే మనకు ఈ ఐలాండ్స్ కనిపిస్తుంటాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి. పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉంటే మనం ఈ కింద నుంచి వెళ్ళి డైరెక్ట్ ఆ ఐలాండ్స్కి వెళ్ళి చూస్తే ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటుంది. మనం అది చూస్తున్నాం ఇప్పుడు. బ్యూటిఫుల్ రాక్ ఐలాండ్స్ చూడండి. Up there. Look up there. Stay on your face. How you feel? Put your head up. Fish. Yeah, it's better. Sorry, it's done well. I'm gonna clean you. Okay, ladies and gentlemen, just some this. What acidic medicine? What medicine? మనకు మామూలుగా చిన్న చిన్న బోట్లో కూడా వస్తున్నారు, స్పీడ్ బోట్ కాకుండా మామూలు బోట్లో కూడా జనాలు వస్తున్నారు. అది వేరే ప్యాకేజ్ అయి ఉంటుంది, కేవలం ఈ ఐలాండ్స్ కోసం. నాకు ఇచ్చిన ప్యాకేజ్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంక్లూడెడ్. వాటర్ చూడండి, గ్రీన్ కలర్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నది. యాక్చువల్గా స్నోక్లింగ్ చేసాము ఇక్కడ. కింద మనకు సముద్రం యొక్క డెప్త్ కనిపిస్తుంది క్లియర్గా. బాటమ్ ఆఫ్ ద సీ కనిపిస్తుంది క్లియర్గా.
Don't worry. Suck that thing. First time na. Yeah. ఇక్కడ స్నోక్లింగ్ చేస్తున్నాము. మనకి వాటర్ నుంచి కిందకి చూస్తే ఈ సీ యొక్క డెప్త్ మనకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నది. వాటర్ అంత క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. ఇది మాయా బే యొక్క బీచ్ అండి. ఇక్కడ కూడా వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ బీచ్లో కూడా మనకు ఈ కలర్ఫుల్ ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి కొద్దిగా ముందుకెళ్ళి చూస్తుంటే. కానీ ఇక్కడ స్విమ్మింగ్కి అలౌ చేయలేరు, జస్ట్ మామూలుగా ఫోటోషూటే. ఇక్కడ స్విమ్మింగ్ అలౌడ్ ఇక్కడ లేదు. సో మనకి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఎవరు కనిపించరు, జస్ట్ అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకొని రావడం అంతే. కాకపోతే ఈ బీచ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. తిరుగులో చూస్తే రాక్ ఐలాండ్స్ మనకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి.